హలో గైస్, నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతని యాటిట్యూడ్ కానీ లేకపోతే అతను మాట్లాడే మాటలు కానీ మనకు చాలా బాగా కనెక్ట్ అవుతాయి. ఇకపోతే బాలకృష్ణ అయితే ఎవరికి భయపడరు, తను ఏం చేయాలనుకుంటే అదే చేస్తారు. సో అలాంటి క్యారెక్టర్ ఉన్న బాలకృష్ణ గారు ప్రెజెంట్ అఖండ 2 షూటింగ్ నుంచి అలిగి వెళ్ళిపోయారంట. అసలు బాలకృష్ణకి ఏం జరిగింది, అసలు షూటింగ్ మధ్యలోంచి ఎందుకు వెళ్ళిపోయారు, అసలు అఖండ 2 ఉందా లేదా, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీలో నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ ఉంటే మాత్రం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసుకోండి. అంతేకాకుండా కామెంట్ బాక్స్లో జై బాలయ్య అని కామెంట్ చేసండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నందమూరి బాలకృష్ణ అలాగే బోయపాటి సీట్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వీరిద్దరు కలిసి సినిమా చేస్తున్నారంటే ఆ సినిమా హిట్ అని ఫిక్స్ అయిపోతారు సినీ అభిమానులు. ఇకపోతే బాలకృష్ణ బోయపాటి సీన్ కాంబినేషన్ మాస్ యాక్షన్ ఎంటర్టైన్కు ప్రసిద్ధి చెందింది. ఇకపోతే వారి సినిమాలు పవర్ఫుల్ డైలాగ్స్ అలాగే యాక్షన్ సీక్వెల్స్ బలమైన కథాంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. వీరిద్దరు కలిసి ఇప్పటివరకు 3 బ్లాక్ బస్టర్ సినిమాలు అయితే అందించారు. బాలకృష్ణ అలాగే బోయపాటి సీన్ కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమా సింహ. ఈ సినిమా బాలకృష్ణ కెరీర్లోనే ఒక ముఖ్యమైన మలుపు. అప్పటి వరకు వరుస ప్లాపులతో సతమతమవుతున్న బాలకృష్ణకు ఈ సినిమా మంచి విజయాన్ని అయితే అందించింది. ఆ తర్వాత వీరి కాంబినేషన్ వచ్చిన సినిమా లెజెండ్ 2014 అయితే ఈ సినిమా వచ్చింది. ఈ చిత్రం కూడా భారీ విజయాన్ని అయితే అందుకుంది. బాలకృష్ణకు మాసి మీద మరింత పెంచింది. ఇందులో జగపతి బాబు విలన్గా నటించారు. వీరిద్దరు కలిసి చేసిన 3వ సినిమా అఖండ. సో ఈ సినిమా 2021లో వచ్చింది. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అయితే సాధించింది. బాలకృష్ణ కెరీర్లోనే అత్యధిక వసూలు సాధించిన చిత్రంలో ఇది కూడా ఒకటి. ఇకపోతే ఇందులో బాలకృష్ణ అఘోర పాత్రలు కనిపించి మెప్పించారు. ప్రస్తుతం వీరిద్దరు కలిసి అఖండ 2 సినిమా అయితే చేస్తున్నారు. ఈ సినిమా 2021లో వచ్చిన అఖండకు సీక్వెల్గా వస్తుంది. ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. 2025 దసరా సందర్భంగా ఈ సినిమా అయితే విడుదల కానుంది. అయితే అఖండ 2 సినిమా ఆగిపోయిందని ప్రచారం జరుగుతుంది. దర్శకుడు బోయపాటికి అలాగే బాలకృష్ణ మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయని వార్తలు అయితే సోషల్ మీడియా వైరల్గా మారాయి. ఇకపోతే అఖండ 2 అనుకున్నట్లు రాకపోవడంతో సినిమా షూటింగ్ నుంచి బాలకృష్ణ వెళ్ళిపోయారు అనే ప్రచారం జరుగుతుంది. తాజాగా ఈ ప్రచారంపై చిత్రనటి అయితే క్లారిటీ ఇచ్చారు. అఖండ 2 గురించి వస్తున్న వార్తలు ఎలాంటి నిజం లేదని చిత్రనటి అయితే క్లారిటీ ఇచ్చారు. సినిమా షూటింగ్ సహజంగా సాగుతుందని నిర్మాత అయితే ప్రకటించారు. దీంతో సినిమా గురించి వస్తున్న రూమర్స్లో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది. ఇక ఈ సినిమాను 14 రీల్స్ బ్యానర్పై భారీ బడ్జెట్ నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాకి తమనైతే సంగీతం అందిస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.